హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్ఎస్ఆర్ సార్ని. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్లికేషన్ అనేది నేర్చుకోబోతున్నాం అబౌట్ వర్క్ ఫైండ్ అవుట్ చేసేటువంటి కాన్సెప్ట్. వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్. పుల్లీ బ్లాక్ సిస్టమ్ ద్వారా మనం వర్క్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అందుకోసం మనకి ఇక్కడ ఒక అరేంజ్మెంట్ మొత్తాన్ని మీకు ఇక్కడ డయాగ్రామ్లో చూపించడం జరుగుతుంది. ఒక సపోర్ట్కి ఒక పుల్లీ అనేది సస్పెండ్ చేసాము. ఆ పుల్లీకి ఒక 2 బ్లాక్స్ అనేవి కనెక్షన్ ఇచ్చాము విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ రోప్ ఆర్ స్ట్రింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇక్కడ మీకు కనిపించిన విధంగా M1 M2 మాస్ ఉన్నటువంటి 2 బ్లాక్స్ అనేవి ఇక్కడ ఈ 2 బ్లాక్స్ని కూడా నేను హోల్డ్ చేశాను, సస్పెండ్ చేశాను. బట్ 2 బ్లాక్స్ని మొత్తాన్ని జస్ట్ ఒక ప్లాంక్ తీసుకొని మనం హోల్డ్ చేసినట్టుగా ఇక్కడ మీకు కనిపిస్తుంది. జస్ట్ హోల్డ్ చేసాం M1 మాస్ M2 మాస్ ఉన్నటువంటి బ్లాక్స్ని ఒకే పొజిషన్లో ఉంచి జస్ట్ హోల్డ్ చేసాం అన్నమాట. జస్ట్ ఈ విధంగా. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన కండిషన్లో M1 మాస్ ఆఫ్ ది బ్లాక్ అనేది, అంటే M1 అనేది M2తో కంపేర్ చేసుకున్నప్పుడు గ్రేటర్ మాస్గా తీసుకుందాం. అయితే రెండు ఏ పొజిషన్లో ఉంటాయి అంటే, రెండు కూడా ఈక్వల్ పొజిషన్లో ఉన్నట్టుగా ఇక్కడ మనం తీసుకుందాం. ఎందుకంటే ఒక ప్లాంక్ సహాయంతో ఈ 2 బ్లాక్స్ని జస్ట్ మనం హోల్డ్ చేద్దాం. హోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే, ఒకసారిగా ప్లాంక్ని రిమూవ్ చేద్దాం. ఏవైతే 2 బ్లాక్స్ కింద మనము సపోర్ట్గా ఒక ప్లాంక్ అనేది తీసుకున్నామో ఆ ప్లాంక్ రిమూవ్ చేసినట్లయితే వెంటనే ఆ 2 బ్లాక్స్ ఏం చేస్తాయంటే, హయ్యర్ మాస్ ఉన్నటువంటి బ్లాక్ ఏమో డౌన్వార్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, లోయర్ మాస్ ఉన్నటువంటి బ్లాక్ ఏమో అప్వార్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఫ్రమ్ మెయిన్ పొజిషన్ నుంచి. ఇదంతా మెయిన్ పొజిషన్గా తీసుకున్నట్లయితే ఈ మెయిన్ పొజిషన్ దగ్గర నుంచి హయ్యర్ మాస్ ఉన్నటువంటి బ్లాక్ ఏమో డౌన్వార్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అదే మెయిన్ పొజిషన్ దగ్గర నుంచి లోయర్ మాస్ ఉన్నటువంటి బ్లాక్ ఏమో అప్వార్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా ఈ స్ట్రింగ్ అనేది పుల్ చేస్తుంది కాబట్టి ఈ లోయర్ మాస్ ఉన్నటువంటి బ్లాక్ని. ఇదంతా కూడా తెలిసినటువంటి కండిషనే. మరి సిచ్యువేషన్లో మెయిన్ పొజిషన్ దగ్గర నుంచి M1 మాస్ ఆఫ్ ది బ్లాక్ అనేది డౌన్వార్డ్ డైరెక్షన్లో కొంత డిస్ప్లేస్మెంట్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఎంత డిస్ప్లేస్మెంట్ మూవ్ అయింది అంటే డౌన్వార్డ్ డైరెక్షన్లో X డిస్ప్లేస్మెంట్గా తీసుకుంది. అదేవిధంగా M2 మాస్ ఆఫ్ ది బ్లాక్ కూడా మెయిన్ పొజిషన్ నుంచి X డిస్ప్లేస్మెంట్ అప్వార్డ్ డైరెక్షన్లో మూవ్ అయినట్టు మనం తీసుకుందాం ఇక్కడ సిచ్యువేషన్ అనేది. ఈ సిచ్యువేషన్లో బాడీ అనేది మరి డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసింది కాబట్టి, సర్టన్ డిస్ప్లేస్మెంట్ అనేది మూవ్ అయింది కాబట్టి బ్లాక్స్ అనేవి M1 మాస్ ఆఫ్ ది బ్లాక్, అదేవిధంగా M2 మాస్ ఆఫ్ ది బ్లాక్. ఇక్కడ M1 మాస్ ఆఫ్ ది బ్లాక్ ద్వారా కొంత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది చేయబడుతుంది, M2 మాస్ ఆఫ్ ది బ్లాక్ ద్వారా కొంత వర్క్ అనేది చేయబడుతుంది. ఈ ఇండివిజువల్ వర్క్స్ కనుక మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే, అంటే M1 మాస్ ఆఫ్ ది బ్లాక్ ద్వారా యాక్ట్ అయ్యే వర్క్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి మనకు క్వశ్చన్ అడగవచ్చు, లేదా M2 మాస్ ఆఫ్ ది బ్లాక్ ద్వారా ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ చేయబడుతుందని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇవ్వచ్చు. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. ఇక థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సిస్టమ్ మీద ఈ టోటల్ సిస్టమ్ మొత్తం ద్వారా, అంటే ఈ పుల్లీ బ్లాక్ సిస్టమ్ ద్వారా ఒక్కసారిగా మనం ప్లాంక్ రిమూవ్ చేసినట్లయితే టోటల్ సిస్టమ్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి వర్క్ ఎంతో కనుక్కోమంటా ఉంటుంది. కాబట్టి టోటల్ సిస్టమ్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే M1 మాస్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి వర్క్ కనుక్కోవాలి, M2 మాస్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి వర్క్ కనుక్కొని రెండు కనుక యాడ్ చేసినట్లయితే దెన్ వీ విల్ గెట్ టోటల్ వర్క్ డన్ బై ద గివెన్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి వర్క్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మనము స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఎందుకనంటే ఇక్కడ మనకి 2 సిచ్యువేషన్స్ అనేవి బేసిక్ కండిషన్స్గా తీసుకొని మనం వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాము. ఒకటి డిస్ప్లేస్మెంట్ కండిషన్ బేస్ చేసుకొని, సో బై యూజింగ్ డిస్ప్లేస్మెంట్ కండిషన్ హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ ద వర్క్ డన్ బై ది ఇండివిజువల్ బ్లాక్స్, అట్ ద సేమ్ టైం టోటల్ సిస్టమ్ వర్క్ డన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది ఒకసారి చూద్దాం మనం. సో దానికోసం ఇక్కడ మీకు డేటా అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. బై యూజింగ్ డిస్ప్లేస్మెంట్ కండిషన్ ద వర్క్ డన్ బై ది ఫస్ట్ బ్లాక్. ఈ ఫస్ట్ బ్లాక్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి వర్క్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, వర్క్ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా ఫార్ములా ఏం రాసుకుంటామంటే, మనము ఈ బ్లాక్ అనేది డౌన్వార్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది కాబట్టి X డిస్ప్లేస్మెంట్ డౌన్వార్డ్ డైరెక్షన్లో మూవ్ అయింది కాబట్టి, ఈ డౌన్వార్డ్ డైరెక్షన్లో మూవ్ అవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఇక్కడ బాడీ మీద యాక్ట్ అయ్యేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ M1 మాస్ ఆఫ్ ది బ్లాక్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి వర్క్ అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. కాబట్టి వర్క్ డన్ బై ది ఫస్ట్ బ్లాక్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై W1 ఈజ్ ఈక్వల్ టు. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటంటే, ఈ వర్క్ డన్ అనేది పాజిటివ్ వర్క్ డన్నా లేకపోతే నెగిటివ్ వర్క్ డన్నా అని చెప్పేసి మనకు డౌట్ వచ్చింది ఇక్కడ. సో దానికి క్లియరెన్స్ మనం ఏ విధంగా తీసుకోవాలి అంటే,
ఇక్కడ చూడండి, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా ఏ బ్లాక్ మీదైనా కానీ ఏ బాడీ మీదైనా కానీ డౌన్వార్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం ఇది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఆల్వేస్ యాక్టింగ్ వర్టికల్లీ డౌన్వార్డ్ డైరెక్షన్ ఆన్ ఎవ్రీ బాడీ, రైట్. అయితే డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది బాడీ అనేది ఏ విధంగా ఉంది అంటే మీన్ పొజిషన్ నుంచి డౌన్వార్డ్ డైరెక్షన్లో ఉంది m1 మాస్ ఆఫ్ ది బ్లాక్ అనేది. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వార్డ్ డైరెక్షను, డిస్ప్లేస్మెంట్ డౌన్వార్డ్ డైరెక్షన్, కాబట్టి రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నట్లయితే ఫోర్సు డిస్ప్లేస్మెంట్, దెన్ దట్ కైండ్ ఆఫ్ వర్క్ ఈజ్ పాజిటివ్ వర్క్ అని చెప్పేసి మనము ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం మనం. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ మనం వర్క్ డన్ అనేది ఏ వర్క్గా తీసుకున్నాం అంటే పాజిటివ్ వర్క్. W1 ఈజ్ ఈక్వల్ టు ఏం సింబల్ లేదు కాబట్టి ప్లస్గా తీసుకోవచ్చు, m1gx. ఇక్కడ m1g అనేది ఏంటి, వెయిట్ ఆఫ్ ది బ్లాక్. దీని ద్వారానే కదా బాడీ కిందకి వెళ్ళేది. కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి వర్క్ అనేది m1gx అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ బ్లాక్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి వర్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ సెకండ్ బ్లాక్ ద్వారా యాక్ట్ అయ్యే వర్క్ ఏ విధంగా కనుక్కుంటామంటే, ఇక్కడ ఒకసారి మీరు సెకండ్ బ్లాక్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సెకండ్ బ్లాక్ యొక్క మాస్ ఎంత, m2. కాబట్టి m2 మాస్ ఉన్న బ్లాక్ ద్వారా యాక్ట్ అయ్యేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ వాల్యూ ఎంత అంటే m2g. కాబట్టి ఈ బాడీ మీద యాక్ట్ అయ్యేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ m2g, బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్ ఏమో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. So gravitational force always acting vertically downward direction, but displacement is in upward direction. Therefore, these two forces, I mean displacement and gravitational forces, both are acts opposite direction. That's why this work done is negative work done. So work done by the second block due to gravitational force is given by W2 is equal to minus m2gx. ఇక్కడ మైనస్ ఎందుకు రాసామని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకు రాసామంటే దిస్ వర్క్ ఈజ్ నెగిటివ్ వర్క్. డిస్ప్లేస్మెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ రెండు కూడా నెగిటివ్ అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వర్క్ ఈజ్ నెగిటివ్ అవుతుంది. W2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ m2gx, డిస్ప్లేస్మెంట్ x కాబట్టి అప్వర్డ్ డైరెక్షన్. ఇక నెక్స్ట్ W2 కనుక్కున్నాము, W1 ఫైండ్ అవుట్ చేసాము. లెట్ us ఫైండ్ అవుట్ ద టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్. టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్. సో టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్ కావాలి అంటే జస్ట్ యాడ్ టుగెదర్ W1 W2 రెండు కనుక యాడ్ చేసుకున్నట్లయితే దెన్ వీ విల్ గెట్ టోటల్ వర్క్ డన్ బై ద గివెన్ సిస్టమ్. W ఈజ్ ఈక్వల్ టు m1gx ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది m2gx. ఈ టూ టర్మ్స్లో gx అనేది కామన్గా ఉంది కాబట్టి W ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ gx అవుతుంది. సో దిస్ ఈస్ the final expression or the total work done by the given system. Total system ద్వారా the two blocks ద్వారా యాక్ట్ అయ్యేటువంటి total work done is W is equal to m1 minus m2 into g into x. ఇప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్ను బేస్ చేసుకుని వర్క్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు, కానీ మనకి కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఏ విధంగా ఇస్తారంటే ఇదే సిస్టమ్ మీద వాడు ఏమంటే ప్రాబ్లంలో డిస్ప్లేస్మెంట్ బేస్ చేసుకుని ఈ ఫార్ములా ద్వారా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. m1gx ఫస్ట్ బ్లాక్, మైనస్ m2gx సెకండ్ బ్లాక్, రెండు యాడ్ చేస్తే మనకు టోటల్ వర్క్ అనేది వచ్చేస్తుంది డిస్ప్లేస్మెంట్ బేస్ చేసుకొని. వాడు ఏమంటే ఇక్కడ మాస్ ఆఫ్ ది బ్లాక్ ఇస్తాడు 4 kg, 2 kg ఇస్తాడు. ఇది ఒక మీన్ పొజిషన్ నుంచి ఒక 4 మీటర్ డిస్ప్లేస్మెంట్ అనేది డౌన్వార్డ్ డైరెక్షన్లో పోతుంది. ఇది 4 మీటర్ డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్ డైరెక్షన్లో పోయినప్పుడు వర్క్ డన్ బై ది సిస్టమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆ సిచ్యువేషన్లో వర్క్ ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ g ఇంటూ ఎక్స్గా రాసినట్లయితే దెన్ వీ విల్ గెట్ టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్. అది కామన్ ప్రొసీజర్. మరి ఇక్కడ డిఫికల్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇక్కడ ఈ సిస్టాన్ని బేస్ చేసుకొని వాడు ఏమంటే మనం ఎప్పుడైతే ఇక్కడ ప్లాంక్ అనేది రిమూవ్ చేసామో, అంటే మీన్ పొజిషన్ దగ్గర నుంచి ప్లాంక్ అనేది రిమూవ్ చేసామో, ఆటోమేటిక్గా ఈ బ్లాక్స్ అనేవి ఏమవుతాయి అంటే ఒకటేమో అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఒక అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఒక డౌన్వార్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. డౌన్వార్డ్ డైరెక్షన్లో మూవ్ అయ్యేటువంటి బ్లాక్ ఏంటంటే హయ్యర్ మాస్ ఆఫ్ ది బ్లాక్. ఎక్కువ మాస్ ఉన్నటువంటి బ్లాక్ అనేది డౌన్వార్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. తక్కువ మాస్ ఉన్నటువంటి బ్లాక్ ఏమవుతుందంటే అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే వాడు ఏమంటే క్వశ్చన్లో అలా ప్లాంక్ రిమూవ్ చేసిన తర్వాత ఒక 2 seconds తర్వాత టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్ ఎంతో కనుక్కోమండి, లేకపోతే 3 seconds తర్వాత ఒక టయాన్ని బేస్ చేసుకుని వాడు వర్క్ డన్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటా ఉంటాడు. డిస్ప్లేస్మెంట్ని బేస్ చేసుకుని వర్క్ ఫైండ్ అవుట్ చేయడం ఇప్పటిదాకా మనం చూసాం, ఒక 3 formulas చూసాం. ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్ అని చెప్పేసి. ఒకవేళ మనం టైంని బేస్ చేసుకుని వాడు వర్క్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? టైంని బేస్ చేసుకుని, అంటే జస్ట్ ఇక్కడ ప్లాంక్ రిమూవ్ చేయగానే ఆటోమేటిక్ సిస్టమ్ మొత్తం మూవ్ అవుతుంది.
ఒక 2 seconds మనం అబ్జర్వ్ చేస్తాం సిస్టాన్ని. ఆ తర్వాత ఆ సిస్టమ్ యొక్క వర్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్టర్ 2 seconds అని, ఆఫ్టర్ 3 seconds అని, అట్లా ఒక పర్టికులర్ టైం తర్వాత వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటా ఉంటాడు. కాబట్టి ఆ సిచ్యువేషన్లో మనం ఎటువంటి ఫార్ములాస్ని యూజ్ చేయాలని జాగ్రత్తగా చూద్దాం. కాన్సెప్ట్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనం ప్రాబ్లం అనేది ఏదైనా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకసారి మనం ఇక్కడ గమనించినట్లయితే వాడు టయాన్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే ఇక్కడ సింపుల్ ఏ విధంగా మనం సింప్లిఫై చేయాలంటే ఈ ఫార్ములాస్ని ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రీవియస్ డిస్ప్లేస్మెంట్ బేస్ చేసుకునే వాళ్ళని మనము డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందని, ఎక్స్ డిస్ప్లేస్మెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుందని, M1G అనేది వెయిట్ ఆఫ్ ది ఫస్ట్ బ్లాక్ అని, M2G అనేది వెయిట్ ఆఫ్ ది సెకండ్ అని గ్రావిటేషనల్ ఫోర్స్గా తీసుకున్నాం. ఈ సిచ్యువేషన్లో మరి ఎప్పుడైతే మనము టయాన్ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలో ఇక్కడ మెయిన్ పొజిషన్ నుంచి ఈ బ్లాక్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ వాడు ఇవ్వలేదు అనుకోండి, మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి తప్పది. మరి వాడు ఓన్లీ టయాన్ని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ వాల్యూ మనం కనుక్కోవాలి. మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి డిస్ప్లేస్మెంట్ అంటే బై యూజింగ్ సెకండ్ కైనమాటిక్ ఈక్వేషన్. ఎవ్రీబడి సెకండ్ కైనమాటిక్ ఈక్వేషన్. ఎందుకంటే బాడీస్ అనేవి 2 blocks కూడా M1 మాస్ ఆఫ్ ది బ్లాక్, M2 మాస్ ఆఫ్ ది బ్లాక్ జస్ట్ మనం హోల్డ్ చేసాం కాబట్టి ప్లాంక్తో. సో దే బోత్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్. రెండు కూడా రెస్ట్ పొజిషన్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది 2 blocks ఈజ్ 0 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మరి డిస్ప్లేస్మెంట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి S is equal to ut plus half at square ఎక్స్ప్రెషన్ యూజ్ చేసాం అనుకోండి. S is equal to ut plus half at square. S ప్లేస్లో మనం ఎక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి S ప్లేస్లో ఎక్స్ అనేది సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ది బ్లాక్ 0. సో 0 అండ్ సంథింగ్ 0 కాబట్టి నెక్స్ట్ ఏం అవుతుందంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏటీ స్క్వేర్ వస్తుంది. ఎందుకు డిస్ప్లేస్మెంట్ వాల్యూ కనుక్కున్నామంటే వాడు టయాన్ని బేస్ చేసుకొని మనం అంటే వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి వర్క్ అంటే జనరల్గా మనం ఫోర్స్ ఉంటే డిస్ప్లేస్మెంట్ రాయాల్సిన తప్పదు. కానీ డిస్ప్లేస్మెంట్ వాల్యూని మనం టైంలోకి మార్చుకోవాలి. డిస్ప్లేస్మెంట్ వాల్యూని టైంలోకి మార్చుకోవాలి. అప్పుడు మనం టైంలో ఈజీగా వాడు ఇచ్చినటువంటి టైంని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే వీ కెన్ ఈజీలీ గెట్ అవర్ రిక్వైర్డ్ వర్క్ డన్. కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే డిస్ప్లేస్మెంట్ని టైంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ దట్ జస్ట్ వీ యూజ్ దిస్ ఈక్వేషన్ S is equal to ut plus half at square. డిస్ప్లేస్మెంట్ టైం నోటేషన్ మనకి ఇదే కదా. డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం కైనమాటిక్ ఈక్వేషన్. బాడీ మోషన్లో ఉంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం కైనమాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది S is equal to ut plus half at square కాబట్టి అండ్ బ్లాక్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ దట్స్ వై ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ది బ్లాక్ ఈజ్ 0 అండ్ దేర్ ఫోర్ displacement just we written as x, therefore x is equal to half at square. This is the displacement value here. X place లో మనం half at square substitution చేసినట్లయితే then we will get work done in time terms. టైం టర్మ్స్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీకు యాక్సలరేషన్ వాల్యూ అనేది వాడు ఇవ్వడం మనకి యాక్సలరేషన్ వాల్యూ ఇస్తే నో ప్రాబ్లం ఏ వాల్యూ అనేది. ఇవ్వకపోతే మళ్ళీ సిస్టమ్ యొక్క యాక్సలరేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్ యొక్క యాక్సలరేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆల్రెడీ మనము ఎట్వర్డ్స్ మిషన్లో 9th క్లాస్లో కూడా నేర్చుకొని ఉంటాం. ఎట్వర్డ్స్ మిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. సో అక్కడ మనం M1 మాస్ ఆఫ్ ది బ్లాక్ దీని యొక్క వెయిట్ ఎంత M1G. సో M1 మాస్ ఆఫ్ ది బ్లాక్ అనేది M2 మాస్తో కంపేర్ చేసుకున్నప్పుడు గ్రేటర్ మాస్ కాబట్టి ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ యొక్క యాక్సలరేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే డౌన్వర్డ్ డైరెక్షన్లో ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈస్ ద యాక్సలరేషన్ డైరెక్షన్. టోటల్ సిస్టమ్ యొక్క యాక్సలరేషన్ డైరెక్షన్ ఇది. అదేవిధంగా ఇటుపక్క M2 మాస్ ఆఫ్ ది బ్లాక్ ఏ విధంగా ట్రావెల్ చేస్తుందంటే అప్వర్డ్ డైరెక్షన్లో పోతుంది కాబట్టి M2 మాస్ యొక్క యాక్సలరేషన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో డ్రాన్ చేస్తాం. M1 మాస్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో, M2 మాస్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో డ్రాన్ చేస్తాం. అయితే అకార్డింగ్ టు ఎట్వర్డ్స్ మిషన్ మనకు తెలిసిందే ఇంతకుముందు M1 మాస్ ఆఫ్ ది బ్లాక్ డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అంటే ఇక్కడ వెయిట్ ఆఫ్ ది M1 అనేది M1G అనేది కంపేర్ టు ఎప్పుడైతే మనకి M1కి M2కి మధ్య ఒక స్ట్రింగ్ని కనెక్షన్ చేసామో ఆటోమేటిక్గా దీంట్లో కొంత టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది టెన్షన్. కాబట్టి M1G టెన్షన్ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ M1G అనేది గ్రేటర్గా ఉంటుంది కాబట్టి ఈ మాస్ ఆఫ్ ది M1 మాస్ ఆఫ్ ది బ్లాక్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో పోతుంది, ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఈ 2 ఫోర్సెస్ని బేస్ చేసుకొని ఫస్ట్ బ్లాక్ని నేను కన్సిడర్ చేసుకున్నట్లయితే M1G మైనస్ T ఈజ్ ఈక్వల్ అంటే ఈ M1 మాస్ ఆఫ్ ది బ్లాక్ మీద యాక్ట్ నెట్ ఫోర్స్ ఫార్ములా ఏమవుతుందంటే M1G మైనస్ T అవుతుంది. M1G మైనస్ T ఈజ్ ఈక్వల్ టు MA అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ ఆఫ్ మోషన్. ఒకసారి జాగ్రత్తగా మీరు ఈక్వేషన్ చూడవచ్చు. M1G మైనస్ T ఈజ్ ఈక్వల్ టు MA. ఎందుకు రాసుకుంటున్నాం ఈ ఈక్వేషన్స్ అంటే జస్ట్ టు ఫైండ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్.
ఒకవేళ వాడు ఇవ్వకపోతే యాక్సలరేషన్ 2 meters per second square అని అలా ఇవ్వకపోయినట్లయితే జస్ట్ మనం యాక్సలరేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ వీ కన్సిడర్ 2 blocks ఇండివిజువల్లీ, just we write 2 equations, just we solve those 2 equations, then we will get acceleration of the system. So first just we consider m1 mass of the block, and by using this block just we can write m1g minus t, and that means the net force acting on this block is m1g minus t, that is equal to m1a. And next if the m2 mass of the block is moving in upward direction, in that situation here tension m2g, just we compare these two forces, tension and m2g. Tension force is greater than m2g, that's why this block is moving in upward direction. టెన్షన్ అనేది గ్రేటర్గా ఉంటుంది కాబట్టి m2gతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ బ్లాక్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఈ స్ట్రింగ్ ద్వారా పుల్ చేయబడుతుంది. ఇక్కడేమో m1g అనేది గ్రేటర్గా ఉండబట్టి ఈ m1 మాస్ ఆఫ్ ది బ్లాక్ ఈ స్ట్రింగ్ని డౌన్వర్డ్ డైరెక్షన్లో పుల్ చేస్తుంది, దాని ద్వారా ఇది పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి సెకండ్ బ్లాక్ కనుక కన్సిడర్ చేసుకున్నట్లయితే మీరు అప్పుడు ఈక్వేషన్ ఏ విధంగా ఫామ్ చేయాలంటే మనం t మైనస్ సెకండ్ బ్లాక్ సిచ్యువేషన్లో t మైనస్ m2g ఈజ్ ఈక్వల్ టు m2a. ఫస్ట్ బ్లాక్లో m1g అనేది గ్రేటర్గా ఉంది కాబట్టి m1g మైనస్ t ఈజ్ ఈక్వల్ టు m1a. m1a అనేది నెట్ ఫోర్స్ వాల్యూ, ఫైనల్ F net ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ సెకండ్ లా ma, F net ఈజ్ ఈక్వల్ టు ma. కాబట్టి ఈ రెండు కనుక సాల్వ్ చేసినట్లయితే మనం dt క్యాన్సిల్ అయిపోతుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనకి కామన్గా ఉన్న టర్మ్ ఏంటంటే m1 మైనస్ m2 ఇంటూ g, దట్ ఈస్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్లో కామన్గా ఉన్న టర్మ్ ఏంటి a, కాబట్టి a ఇంటూ m1 ప్లస్ m2. దీని నుంచి మనం యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ a ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 ఇంటూ g, m1 మైనస్ m2 ఇంటూ g డివైడ్ బై m1 ప్లస్ m2. So this is the acceleration of the system. A is equal to m1 minus m2 into g divided by m1 plus m2. అంటే 2 blocks, m1 mass of the block, m2 mass of the block, 2 blocks ఇచ్చి ఆ 2 block సిస్టంలో యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ కనుక ఫైండ్ అవుట్ చేయమన్నట్లయితే జస్ట్ వీ యూజ్ దిస్ రిలేషన్, యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ a is equal to m1 minus m2 into g divided by m1 plus m2. అయితే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ టైం. సో ఫస్ట్ బ్లాక్ నుంచి తీసుకున్నట్లయితే ఫస్ట్ బ్లాక్ యొక్క వర్క్ డన్ అనేది మనం ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం ఆల్రెడీ. W1 ఈజ్ ఈక్వల్ టు m1gx, W1 ఈజ్ ఈక్వల్ టు m1g, ఎక్స్ ప్లేస్లో ఇంతకుముందు ఎంత రాసాం హాఫ్ at స్క్వేర్, x ఈజ్ ఈక్వల్ టు హాఫ్ at స్క్వేర్, కాబట్టి ఎక్స్ ప్లేస్లో హాఫ్ at స్క్వేర్ రాద్దాం. అయితే ఇక్కడ మనకి టీ స్క్వేర్ వచ్చేసింది, ఫార్ములా వచ్చేసింది, బట్ యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ కూడా మనం సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. కాబట్టి ఈ యాక్సలరేషన్ ఆఫ్ ది సిస్టమ్ ఎంత వచ్చింది m1 మైనస్ m2 ఇంటూ g డివైడ్ బై m1 ప్లస్ m2. సో ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకు వర్క్ ఈజ్ ఈక్వల్ టు W1 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఫస్ట్ బ్లాక్ యొక్క వర్క్ ఇది m1 ఇంటూ m1 మైనస్ m2 సపరేట్గా రాసాము, ఇంటూ 2 times of m1 plus m2, అంటే మాస్ మొత్తం సపరేట్గా రాసాము, ఇంటూ g స్క్వేర్ t స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఫైనల్ వర్క్ డన్ బై ద ఫస్ట్ బ్లాక్ ఆఫ్ ద గివెన్ సిస్టమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్. ఒక 2 seconds తర్వాత కనుక్కోమన్నప్పుడు ఆ 2 blocks యొక్క మాసెస్ ఇస్తాడు, ఇచ్చేసి వాడు సింపుల్గా ప్లాంక్ రిమూవ్ చేసినట్లయితే ఆఫ్టర్ 2 seconds ద వర్క్ డన్ బై ది ఫస్ట్ బ్లాక్ ఎంతో కనుక్కోమన్నప్పుడు జస్ట్ ఇక్కడ m1 వాల్యూ, m2 వాల్యూ, తర్వాత g వాల్యూ అంటే 10 meters per second స్క్వేర్ ఇస్తాడు. 2 seconds తర్వాత అన్న కాబట్టి జస్ట్ t ఈజ్ ఈక్వల్ 2 seconds సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఫస్ట్ బ్లాక్ ద్వారా జరిగినటువంటి వర్క్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మనకి సిమిలర్ ప్రొసీజర్లో వర్క్ డన్ బై ది సెకండ్ బ్లాక్ కనుక ఫైండ్ అవుట్ చేయమన్నట్లయితే ఆ సిచ్యువేషన్లో మనము W2 ఈజ్ ఈక్వల్ టు, జస్ట్ దీన్ని కంపేర్ చేసుకుంటే వీ కెన్ ఈజీలీ రైట్. ఇంతకుముందు మనం W2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ m2gx రాసాం కదా వర్క్ డన్ బై ది డిస్ప్లేస్మెంట్ సిచ్యువేషన్లో. W2 ఈజ్ ఈక్వల్ టు, చూడండి W2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ m2gx రాసాం, కాబట్టి ఇక్కడ కూడా మనకు W2 ఈజ్ ఈక్వల్ టు మైనస్లోనే వస్తుంది, బికాస్ అక్కడ డిస్ప్లేస్మెంట్ ఫోర్సు అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి W2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ m2, సేమ్ దీన్ని కంపేర్ చేసామంతే m2. ఇక్కడ ఇంతకుముందు మనకి m1 మాస్ని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి అక్కడ m1 వచ్చింది, ఇది m2 కాబట్టి మైనస్ m2 రాసాం, రిమైనింగ్ టర్మ్ మొత్తం యాస్టీస్ మైనస్ m2 ఇంటూ m1 మైనస్ m2
2 డివైడ్ బై 2 టైమ్స్ ఆఫ్ m1 ప్లస్ m2 ఇంటూ జీ స్క్వేర్ టీ స్క్వేర్. ఒకవేళ మీరు మొత్తం సింప్లిఫై చేసుకోవాలి ఈ ఫార్ములాను కూడా అంటే సేమ్ ఇంత ముందర W2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ m2 g x ప్లస్లో హాఫ్ బై టీ స్క్వేర్ రాసింది, మళ్ళీ ఏ రాయండి, ఏ రాసినా కానీ ఫైనల్గా మీకు వచ్చే ఫార్ములా ఏంటంటే మల్టిప్లై చేస్తే W2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ m2 ఇంటూ m1 మైనస్ m2 డివైడ్ బై 2 టైమ్స్ ఆఫ్ m1 ప్లస్ m2 ఇంటూ జీ స్క్వేర్ టీ స్క్వేర్. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు ఫస్ట్ బ్లాక్ కాబట్టి m1 రాసాము, సెకండ్ బ్లాక్ కాబట్టి మైనస్ m2 తీసుకున్నాం, అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి సెకండ్ బ్లాక్. ఇక టోటల్ వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 2 వర్క్స్ మనం యాడ్ చేస్తే సరిపోతుంది. ఏంటి, W1ని W2ని రెండింటిని యాడ్ చేస్తే దెన్ వీ విల్ గెట్ టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి మనము టోటల్ వర్క్ డన్ అనేది చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్. సో టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్ కావాలి అంటే ఈ రెండు వర్క్ డన్ మనం యాడ్ చేయటమే సింపుల్గా. టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్ ఈజ్ గివెన్ బై total work done by the system is W is equal to W1 plus W2. వచ్చింది మనం W1 W2 రెండు వచ్చాయి కదా, ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఈ రెండిట్లో కామన్గా ఉండే టర్మ్ ఏంటంటే m1 మైనస్ m2 డివైడ్ బై 2 టైమ్స్ ఆఫ్ m1 ప్లస్ m2 ఇంటూ జీ స్క్వేర్ టీ స్క్వేర్ అనేది కామన్గా ఉంది. ఇక ఈ రెండు కామన్ చేస్తే m1 మైనస్ m2 డైరెక్ట్గా రాసేయచ్చు మనం, m1 మైనస్ m2 అనేది. సో ఫైనల్గా మనకి m1 మైనస్ m2 ఇంటూ మళ్ళీ అగైన్ ఈ మొత్తం కామన్ టర్మ్ ఏంటంటే m1 మైనస్ m2 డివైడ్ బై 2 టైమ్స్ ఆఫ్ m1 ప్లస్ m2 ఇంటూ జీ స్క్వేర్ టీ స్క్వేర్. ఈ రెండు సేమ్ కాంపోనెంట్స్ కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే W ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 హోల్ స్క్వేర్ ఇంటూ జీ స్క్వేర్ టీ స్క్వేర్ డివైడ్ బై 2 టైమ్స్ ఆఫ్ m1 ప్లస్ m2 అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్. టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్ అవుతుంది. లేదా సింపుల్గా మీరు ఇండివిజువల్ వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేసి రెండింటిని యాడ్ చేసినా కానీ దెన్ యూ విల్ గెట్ డైరెక్ట్ వర్క్ డన్, టోటల్ వర్క్ డన్ బై ది సిస్టమ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా మనము టైంను బేస్ చేసుకొని ఇచ్చినటువంటి సిస్టమ్ యొక్క వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ని బేస్ చేసుకొని ఇచ్చినటువంటి సిస్టమ్ యొక్క వర్క్ డన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏది ఫైండ్ అవుట్ చేయాలా కానీ ముందు మనకి ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ కండిషన్ బేస్ చేసుకుని మనం వర్క్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏం చేసామంటే టైం కాంపోనెంట్స్లోకి మనం కన్వర్ట్ చేసుకున్నాం. డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఏడీ స్క్వేర్ అని చెప్పేసి. డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం నోటేషన్ తెలుసు కదా మనకి, ఆ నోటేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకున్నట్లయితే కన్వర్ట్ చేసుకున్నట్లయితే వీ కెన్ ఈజీలీ గెట్ ద వర్క్ డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం నోటేషన్స్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని మీద మనకి న్యూమరికల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అంటే వాడు సింపుల్గా మనకి ఇక్కడ మీకు సిస్టాన్ని చూపించినట్టుగా ఇక్కడ డయాగ్రామ్ అనేది ఇస్తాడనమాట. కంప్లీట్గా సిస్టాన్ని ఏ విధంగా అయితే మీకు చూపించామో డయాగ్రామ్లో ఈ సిస్టమ్ కంప్లీట్గా ఇక్కడ మనకి m1 మాస్ ఇస్తాడు, m2 మాస్ ఇస్తాడు. జస్ట్ m1 మాస్ ఆఫ్ ది బ్లాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం m1 ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 kg తీసుకుందాం. m1 ఈజ్ ఈక్వల్ టు 4 kg, m2 ఈజ్ ఈక్వల్ టు ఒక 2 kg తీసుకుందాం. మాస్ ఆఫ్ ది బ్లాక్స్ m1 మాస్ ఆఫ్ ది బ్లాక్ ఈజ్ 4 kg, m2 మాస్ ఆఫ్ ది బ్లాక్ ఈజ్ 2 kg. నేనేం చేశానంటే ఈ రెండింటిని కూడా ఒక ప్లాంక్ని ఈ విధంగా ప్లేస్ చేసి బాటమ్ ఆఫ్ ది బ్లాక్స్ దగ్గర ఒక ప్లాంక్ని ప్లేస్ చేసి హోల్డ్ చేశాను. సడన్గా ఏం చేశాను, నేను ఈ ప్లాంక్ని రిమూవ్ చేసేట్లు. రిమూవ్ చేయగానే ఆటోమేటిక్గా సిస్టమ్ ఏమవుతుందంటే m1 మాస్ ఆఫ్ ది బ్లాక్ డౌన్వర్డ్ డైరెక్షన్లో పోతుంది, m2 మాస్ ఆఫ్ ది బ్లాక్ అప్వర్డ్ డైరెక్షన్లో పోతుంది. ఈ సిచ్యువేషన్లో ఆఫ్టర్ 2 seconds మీన్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds తర్వాత వర్క్ డన్ ఎంతో కనుక్కోమండి. సిస్టమ్ యొక్క వర్క్ డన్ కావాలి మనకి. సిస్టమ్ యొక్క వర్క్ కావాలి అంటే మీరు ఇండివిజువల్ వర్క్స్ ఫైండ్ అవుట్ చేసి కనుక్కోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా మన ఫార్ములా ఉంది కదా, లాస్ట్ ఫార్ములా W ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ m2 హోల్ స్క్వేర్ అనే ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా ప్రకారం రాసుకున్నట్లయితే ఫైనల్గా W ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే m1 మైనస్ m2 హోల్ స్క్వేర్ అన్నాడు. కాబట్టి 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అవుతుంది, 4 అవుతుంది. డైరెక్ట్ చేస్తున్నాం. m1 మైనస్ m2 హోల్ స్క్వేర్ అంటే 4 మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అవుతుంది, 4 అవుతుంది. డివైడ్ బై 2 టైమ్స్ ఆఫ్ m1 ప్లస్ m2. m1 ప్లస్ m2 అంటే 4 ప్లస్ 2 6 అవుతుంది, 6 2 12. ఇదంతా మాస్ ఇంటూ జీ స్క్వేర్ టీ స్క్వేర్. జీ స్క్వేర్ 100, టీ స్క్వేర్ అంతా 2 స్క్వేర్ 4. సో 4 1 జారు 4 3 జారు క్యాన్సిల్డ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 400 డివైడ్ బై 3. 400 డివైడ్ బై 3 అంటే ఏమవుతుంది 133.33 జౌల్స్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అంతే కదా, 3 1 3.
మిగతా 100 మిగిలిపోతుంది కాబట్టి మనకి 100 అంటే 33.33 వచ్చేస్తుంది. కాబట్టి 400/3 అంటే మీన్స్ 133.33 జౌల్స్ అవుతుంది. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో కాబట్టి సింపుల్గా మీరు ఇచ్చినటువంటి సిస్టాన్ని బేస్ చేసుకుని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు కాన్సెప్ట్ మొత్తం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఇది టోటల్ సిస్టమ్ ద్వారా జరిగేటువంటి వర్క్ డన్. మనకి ఇచ్చినటువంటి డేటాను బేస్ చేసుకోండి. ఇఫ్ M1 is 4 kg block, M2 is 2 kg block, after 2 seconds, just we remove this block, after 2 seconds the work done by the system is given by 133.33 జౌల్స్ అవుతుంది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ యొక్క సిస్టమ్ యొక్క ప్రాబ్లమ్స్ మొత్తానికి కూడా. ఏ విధంగా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ముందు కాన్సెప్ట్ని జాగ్రత్తగా వినాలి. సో కాన్సెప్ట్ని మీరు పర్ఫెక్ట్గా విన్నట్లయితే మీరు ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇది ఫైనల్గా ఈ కేసు గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదే విధంగా మీకు ఇలాంటి కాన్సెప్ట్స్ కావాలి అంటే LSR ఫిజిక్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఫామ్లో వస్తుంది. మీరు అప్పుడు వినడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.